రాధిక ఆప్టేని చూస్తే ఆమెకి పెళ్ళయిందని గాని ఆమెకి ఆంటీ అని పిలిచేంత ఏజ్ ఉందని గాని అనిపించదు. కానీ ఆమెకి క్యారెక్టర్ నచ్చితే, అవసరం అనిపిస్తే ఒంటి మీద నూలు పోగు లేకుండా నటించడానికి, డీప్ ఇంటిమేట్ సీన్స్లో రెచ్చిపోవడానికి కూడా వెనుకాడదు. పైగా బోల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ కొత్త సూక్తి చెప్తూ బంగారం లాంటి పాత్రకు తగిన న్యాయం చేయకపోవడం తప్పు, ఆ పాత్ర గొప్పదనాన్ని బట్టలతో కప్పేయడం ఘోరం అంటూ వింత స్టేట్మెంట్స్ ఇస్తుంది. ఈమె సంగతి ఓకే, మరి ఈమె భర్త అసలు ఈమె నటించిన సినిమాలు చూస్తాడా, చూస్తే ఎలా రియాక్ట్ అవుతాడు అనే డౌట్ అడిగితే అదిరిపోయి ఆన్సర్ ఇచ్చింది. ఆమె నటించిన అన్ని సినిమాలు వాళ్ళ ఆయన చూస్తాడట. తను ఏం చేసినా అతను ఏమీ అనడు సరికదా. తనను స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు తన పాత్రను మాత్రమే చూస్తాడు కానీ తనను అస్సలు చూడరట. రాధిక ఏం చేసినా అస్సలు పట్టించుకోరట. బోల్డ్గా నటించినా పరిస్థితి అర్థం చేసుకుని కామ్గానే ఉంటాడట. ఈమె బోల్డ్ సీన్స్ గురించే కాదు, భర్త గురించి చెప్పిన విషయాలు కూడా అర్థం కాలేదు. సర్లే, వాళ్ళిద్దరికి అర్థమైతే చాలు కదా. ఇలా సంతోషంగా ఎప్పుడూ ఒక్కసారి ఉంటాను. నాలాగా నచ్చినట్టుగా బతికే అమ్మాయిల్ని చులకనగా చూద్దాం ఈ ప్రపంచానికి బాగా అలవాటు.